అందరికీ నమస్కారం. ఇక్కడ మనం చూస్తున్నది ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణంలో నిర్మిస్తున్న బైపాసు. ఈరోజు మనం చూడబోయే వీడియో ఇదే. ఈ బైపాసు ఎక్కడ మొదలయ్యి ఎక్కడ ముగుస్తుంది, ఎంత దూరం వస్తుంది, మధ్య మధ్యలో ఎక్కడెక్కడ క్రాసింగ్లు వస్తాయనేది ఈ వీడియోలో చూద్దాము. దీనిని NH 565 నకిరేకల్లు ఏర్పేడు హైవేలో భాగంగా ఈ కనిగిరి పట్టణానికి వెలుపల వైపున నిర్మిస్తున్నారు. దాదాపుగా పూర్తయిపోయింది. ఒక బ్రిడ్జి నిర్మాణం తప్ప హైవే మొత్తము కూడా పూర్తయి అందుబాటులోకి వస్తుంది అతి త్వరలోనే. ఈ NH 565ని దాదాపుగా 8-9 సంవత్సరాల క్రితమే పూర్తి చేశారు. ఈ కనిగిరి పట్టణంలో అట్లాగే మాచర్ల, సిరిగిరిపాడు ఆ ప్రాంతాల్లో కొంత పెండింగ్ ఉండటం వల్ల లేట్ అయింది. ప్రస్తుతానికి అక్కడ కూడా పనులు పూర్తయిపోవచ్చుని. ఈ కనిగిరి బైపాస్ ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఈ బైపాస్ అయితే పొదిలి రోడ్లో చెక్ పోస్ట్ సెంటర్ దాటిన తర్వాత కొద్దిగా ముందరకెళ్తే అక్కడ మొదలయ్యి పామూరు రోడ్లో కొత్తూరు దగ్గర ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది, అక్కడ ముగుస్తుంది. ఇక మిగతా మొత్తము కూడా దారిలో చూసుకుంటూ పోదాము. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇదైతే పొదిలి నుండి కనిగిరి పట్టణంలోకి వెళ్ళే దారి. ఇక్కడి నుంచే ఈ బైపాసు ఈ మార్గంలో మొదలవుతుంది. ఇటు నుంచి స్ట్రైట్ గా వెళ్తేనేమో కనిగిరి పట్టణంలోకి వెళ్ళొచ్చు, కుడివైపుగా వెళ్తేనేమో బైపాస్ గుండా పామూరు రోడ్డు వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు. అంతకుముందు ఒక చెరువు లాగా అట్లా ఉండేది. ఈ బ్రిడ్జి నిర్మాణం తప్ప అవతల మొత్తము కూడా దాదాపుగా ఈ బైపాసు పూర్తయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఇక్కడ నిర్మిస్తున్న బ్రిడ్జి. ఇది కూడా దాదాపుగా సగం పైనే అయిపోయింది. కింద పిల్లర్లు అవన్నీ కూడా పూర్తయిపోయినాయి. త్వరలోనే ఈ బైపాసు నిర్మాణం పూర్తయిపోయి అందుబాటులోకి వస్తుంది. ఈ బైపాసు మొదలయ్యే ప్రదేశం నుంచి కొంచెం ముందరకు వస్తే కనిగిరి పట్టణంలో ప్రధాన సెంటర్లో ఒకటైన చెక్ పోస్ట్ సెంటర్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడి నుంచి ఒకవైపు వెళ్తేనేమో పట్టణంలోకి వెళ్ళొచ్చు, ఇంకొక వైపు ఏమో ఇప్పుడు మనం వచ్చిన పొదిలి రోడ్డు. ఎదురుగా ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అడ్డంగా, ఆ దారి గుండా వెళ్తేనేమో కంబము, బేస్తారిపేట, గిద్దలూరు, నంద్యాల, కర్నూలు ఆ ప్రాంతాల వైపుకి కనిగిరి పట్టణం నుంచి వెళ్ళే ప్రధానమైన మార్గము. ఈ మార్గంలో కూడా కనిగిరి నుండి వేములపాడు వెళ్ళే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు జరుగుతూ ఉన్నాయి. మరో వీడియోలో వాటిని కూడా మీకు వివరిస్తాను. ఇప్పుడైతే కనిగిరి కంబం మార్గంలో ఈ బైపాసు ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ కనిపిస్తూ ఉంది కదా, ఇదే కంబం రూట్లో ఈ బైపాసు వెళ్ళే జంక్షన్. ఇక్కడ ఒక 4 రోడ్ల కూడలిలాగా వచ్చి పెద్ద జంక్షన్ గానే ఉంటుంది. కిందకి వెళ్తేనేమో కనిగిరి పట్టణము, ఎదురుగా వెళ్తేనేమో పొదిలి, ఇటు ఎడం చేతి వైపు వెళ్తేనేమో కంబము, వెనకాలకి వెళ్తేనేమో ఇంక ఈ బైపాస్ గుండా పామూరు, సిఎస్పురం రోడ్డు వైపుగా ప్రయాణించవచ్చు. మరి కొంచెం ముందరకెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందాము. కనిగిరి పట్టణము అనగానే అందరికీ గుర్తొచ్చేది కనిగిరి కొండ. ఈ బైపాస్ గుండా ప్రయాణిస్తూ ఉంటే ఒక పక్కన కనిగిరి కొండ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బైపాసు నిర్మాణం వలన కనిగిరి పట్టణ వాసులకి చాలా వరకు ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అటు పామూరు, సిఎస్పురం వెళ్లే వాళ్ళు ఈ కనిగిరి పట్టణంలోకి రాకుండా ఈ బైపాస్ ద్వారా కొత్తూరు దగ్గరికి వెళ్ళొచ్చు. అలాగే పెద్ద పెద్ద గూడ్స్ వాహనాలు అలాంటివి కూడా పట్టణంలోకి రాకుండా ఈ బైపాస్ గుండా ప్రయాణించడం వల్ల కనిగిరి పట్టణ వాసులకి చాలా వరకు కూడా ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ బైపాస్ నిర్మాణం కోసము కనిగిరి పట్టణ ప్రజలు చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. చివరిగా ఇప్పటికీ పూర్తయిపోవచ్చింది. చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసిన బ్రిడ్జి నిర్మాణం తప్పితే ఆ కంబం జంక్షన్ నుండి దాదాపుగా పూర్తయిపోయింది. అటు ఇటు మార్జిన్లు అట్లాగే సూచిక బోర్డులు ఇట్లాంటివి అయితే ఏర్పాటు చేయాలా. కొంచెం ముందరకు వస్తే ఇక్కడ ఒక పెద్ద వాగు మీద చట్టాన్ని నిర్మించారు. ఇది కూడా రాకపోకలకైతే ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే అటు ఇటు సైడ్ వాల్స్ అలాంటి వాటిని నిర్మించాల్సి ఉంది. ఈ బైపాస్ మొత్తము అయితే ఇప్పుడు నేను రీడింగ్ చూశాను, ఆ కంబం జంక్షన్ దగ్గర నుండి కొత్తూరు ఆంజనేయ స్వామి గుడి వరకు అయితే 1.5 కిలోమీటర్ ఉంది. ఇంకా అక్కడి నుంచి ఆ బ్రిడ్జి దాటుకొని ఆ బైపాస్ దగ్గరకు అయితే సుమారుగా 1.8 లేదా 2 కిలోమీటర్లు రావచ్చు.
ఈ బైపాస్ నిర్మాణం పూర్తిగా అయిపోయి ఆ బ్రిడ్జి కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత మరోసారి మీకు వీడియో రూపంలో అందజేస్తాను. అప్పుడైతే మనకి పూర్తిగా ఈ బైపాస్ ఎంత దూరం వస్తుందనేది అర్థమవుతుంది. ఈ బైపాసు మొదలయ్యే చోట ఈ కంబం జంక్షన్ దగ్గర, తర్వాత కొత్తూరు ఆంజనేయ స్వామి దగ్గర పూర్తయ్యే చోట అయితే డివైడర్లు ఏర్పాటు చేస్తారు. ఇంకా మధ్యలో రోడ్డు మధ్యలో డివైడర్ అనేది ఏర్పాటు చేస్తారో లేదో ప్రస్తుతానికైతే తెలియదు. మరి ఏమన్నా సన్నటి డివైడర్ ఏమన్నా ఏర్పాటు చేస్తారనేది తర్వాత చూడాలి. చివరిగా మనమైతే ఆ బైపాస్ మొదలయ్యే పొదిలి రోడ్డు దగ్గర నుండి కంబం జంక్షన్ దాటుకొని ఈ కొత్తూరు దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం దగ్గరకు వచ్చేసాము. ఇక్కడే ఈ బైపాస్ పూర్తయిపోతుంది. పామూరు రోడ్లో నుంచి వస్తేనేమో ఈ బైపాస్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే పామూరు వెళ్ళొచ్చు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత కుడి చేతి వైపు వెళ్తేనేమో సిఎస్ పురము, భైరవ కోన, అట్నుంచి సీతారాంపురం, పోరుమామిళ్ళ ఆ ప్రాంతాల వైపుకి ప్రయాణించవచ్చు. ఈ ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇటు నుంచి ఎడం వైపు వెళ్తేనేమో ఇప్పుడు మనం వచ్చిన దారి, స్ట్రైట్ గా కిందకి వెళ్తేనేమో కనిగిరి పట్టణంలోకి వెళ్ళొచ్చు. ప్రకాశం జిల్లాలో కనిగిరి ఒక పట్టణమే కాకుండా నియోజకవర్గము మరియు రెవెన్యూ డివిజన్ కూడా. పట్టణం రోజు రోజుకి విస్తృతంగా విస్తరించడం వలన ట్రాఫిక్ సమస్యలు అధికమవుతూ ఉంటాయి. ఈ బైపాస్ నిర్మాణం పూర్తయిపోయి అందుబాటులోకి వస్తే పట్టణ వాసులకి ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఇది NH-565 హైవేలో భాగంగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి పట్టణానికి వెలుపల నిర్మిస్తున్న బైపాస్ కి సంబంధించిన వివరాలు. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.